హరి ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ రంగనాథాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. భక్తిరసవాహిని ఛానల్కు స్వాగతం. నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ. అందరికీ నమస్కారములు. గత వీడియోలో శ్రీవిల్లిపుత్తూరు వైభవాన్ని, నిష్కల్మష భక్తుడైన విష్ణుచిత్తుడి నిత్య సేవ గురించి తెలుసుకున్నాం. పాండ్యరాజ్య మహారాజైన మత్స్యధ్వజుని రాజసభలో శ్రీరంగనాథుని ఆజ్ఞను అనుసరించి విష్ణుచిత్తుడు తన వాదనా పటిమతో విష్ణుభక్తి ఎంత గొప్పదో ఎట్లా నిరూపించాడో తెలుసుకున్నాం. అట్లాగే పరమ పవిత్రమైన తులసివనంలో విష్ణుచిత్తుడికి లభించిన పసిపాప గోదాదేవి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విష్ణుచిత్తుడికి దైవ ప్రసాదంగా లభించిన ఆ పసిపాప గోదాదేవి బాల్యం, పెరుగుదల గురించి, శ్రీరంగనాథునిపై ఆమెకు అమితమైన ప్రేమ ఎలా పెరిగిందో వివరంగా తెలుసుకుందాము. రాయలవారు వర్ణించిన తండ్రి కూతుర్ల అనుబంధం చాలా మధురమైనది. విష్ణుచిత్తుడు, ఆయన భార్య నిత్యం దేవునికి కైంకర్యం చేస్తూనే పాప ఆలనా పాలన చూసుకునేవారు. విష్ణుచిత్తుడు చిన్నప్పటి నుంచే గోదాదేవికి శ్రీకృష్ణ లీలలు, లీలామానుష విగ్రహుడైన నారాయణుడి కథలు, పాటలు నేర్పేవారు. గోదాదేవికి శ్రీకృష్ణుడిపై ప్రేమ కేవలం కథలు విని కలిగింది కాదు. ఆమె స్వయంగా భూదేవి అంశ కావటంతో ఆ ప్రేమ జన్మసిద్ధమైనది. విష్ణుచిత్తుడి లాలన ఆ ప్రేమకు ఒక చక్కటి రూపం ఇచ్చింది. చిన్నప్పటి నుంచే గోదాదేవి ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉండేది. ఆమె కృష్ణుడి కథలు వింటున్నప్పుడు ఆనందంతో పరవశించిపోయేది. తనను కృష్ణుడు భార్యగా భావించుకుంటూ ఆటలాడేది. సాధారణ పిల్లల్లాగా ఆమెకు బొమ్మలాటలు మరియు ఇతర ఆటలపై అంత ఆకర్షణ కలగలేదు. ఆమె ఆటలన్నీ భగవంతుని చుట్టూ తిరిగాయి. చిన్న చిన్న విష్ణుమూర్తి విగ్రహాల దగ్గర కూర్చొని తానే పూజారిగా మాలలు వేస్తూ, నైవేద్యం పెడుతూ, తానే వధువుగా మంగళసూత్రం కట్టుకొని ఆడుతూ పాడుతూ ఉండేది. ఈ విధంగా ఆమెకు భగవత్ ప్రేమ బీజం మొలకెత్తింది. విష్ణుచిత్తుడు దీన్ని చూసి అపార ఆనందాన్ని పొందేవాడు. కాలక్రమేణా గోదాదేవి పెరుగుతూ వచ్చింది. యవ్వనంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె సౌందర్యం, భక్తి మరింత పెరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఆమె యవ్వన సౌందర్యాన్ని, ఆమె కళ్ళల్లో దాగిన అలౌకికమైన ప్రేమను అద్భుతంగా వర్ణించారు. ఇతరుల దృష్టిలో ఆమె సాధారణ కన్య, కానీ ఆమె మనసు నిండా కేవలం శ్రీరంగనాథుడే. ఆ ప్రేమ క్రమంగా భక్తిగా పరాకాష్ఠ చెందింది. విష్ణుచిత్తుడు ప్రతిరోజు తెల్లవారగానే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి సంధ్యావందనాలు ముగించుకొని స్వామివారి అలంకారానికి తులసి, మల్లె, మొగలి, చామంతి, కనకాంబర పువ్వులు తేవటానికి తోటలోకి వెళ్తాడు. జాగ్రత్తగా ఒక్కో పుష్పాన్ని సేకరించి భగవన్నామ స్మరణతో ఇంటికి తీసుకువచ్చి మాలలు అల్లటం మొదలు పెడతాడు. ప్రతి మాలపై అతడి మనస్సు ఏకాగ్రమై ఇది స్వామి కంఠాన్ని, భుజాన్ని, బాహువులను అలంకరించబోతుంది అని భావించి ప్రేమతో మాలలు అల్లేవాడు. ఇది ఇలా ఉండగా తన తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు స్వామివారికి సమర్పించడానికి పూలమాలలు కట్టడం గోదాదేవి నిత్యం చూసేది. ఆ మాలలు దేవుడికి అలంకారం కాబోతున్నాయనే ఆలోచనే ఆమెను పరవశింపజేసేది. ఒకరోజు విష్ణుచిత్తుడు కైంకర్యం కోసం సిద్ధం చేసిన పూలమాలను గోదాదేవి రహస్యంగా తీసుకొని ఆ మాలను తన కొప్పులో ధరించి, ఆ తర్వాత నూతిలో తన రూపాన్ని, ఆ మాలను చూసుకొని మురిసిపోయేది. నేను ఈ దేవుడికి తగిందాన్నేనా? నేను ధరించి తీసిన ఈ మాలను
స్వామి అంగీకరిస్తాడా అని అనుకొని మరలా ఆ మాలను తీసి మళ్ళీ జాగ్రత్తగా విష్ణుచిత్తుడు పెట్టిన బుట్టలోనే పెట్టేసేది. ఇదే ఈ కావ్యానికి, ఆమె జీవితానికి ప్రధాన ఆధారం. అందుకే ఆమె ఆముక్తమాల్యద. ఆమె భక్తిలోని మాధుర్యం ఎంత గొప్పదంటే తాను ధరించి విడిచిన దాన్ని భగవంతుడికి అర్పించటానికి కూడా వెనుకాడలేదు. ఆ స్వామిని ఎంత తన వాడిగా ప్రియుడిగా భావించిందో ఈ చర్య చెబుతుంది. ఈ విధంగా గోదాదేవి ప్రతిరోజు స్వామికి సమర్పించే మాలనే తాను ధరించేది. ఆ నిస్వార్థ ప్రేమకు, అలౌకికమైన భక్తికి సాక్ష్యంగా ఈ లీల కొన్నాళ్ళు రహస్యంగానే కొనసాగింది. కానీ ఎంత రహస్యమైనా సత్యం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కదా. నిత్యం శుభ్రత పాటిస్తూ పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చే విష్ణుచిత్తుడికి కూతురు చేస్తున్న ఈ లీల గురించి ఎలా తెలిసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు విష్ణుచిత్తుడు మాలను తీసుకొని ఆలయానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్న సమయంలో అనుకోకుండా ఆ మాల నుండి ఒక కేశం బయటకు రావటం గమనించాడు. పూలమాలలో కేశం ఉండటం దైవాపచారంగా భావించి ఆశ్చర్యపోయిన విష్ణుచిత్తుడు ఆ మాలను పరీక్షించగా ఆ మాల ఎవరో మానవుడు ధరించినట్లుగా ముడుచుకొని ఉండటం గమనించాడు. ఆ రోజు ఆయన ఆలయానికి ఆ మాల సమర్పించకుండా దాన్ని పక్కన పెట్టాడు. మరుసటి రోజు ఆయన మళ్ళీ ఒక కొత్త మాలను అల్లి సిద్ధం చేసి ఉంచాడు. కానీ అదృష్టమో లేక దురదృష్టమో మళ్ళీ గోదాదేవి ఆ మాలను ధరించి యథాస్థానంలో పెట్టింది. ఈసారి విష్ణుచిత్తుడు స్వయంగా తెరసాటు నుండి గమనించి ఆ పని చేసింది తన కూతురు గోదాదేవి అని నిర్ధారించుకున్నాడు. విష్ణుచిత్తుడి గుండె పగిలినంత పనైంది. ఒకవైపు కూతురు చేసిన ఈ పని మహా అపచారంగా, దైవద్రోహంలా అనిపించింది. తాను ఇంతకాలం చేసిన కైంకర్యం వృధా అయిందని భావించాడు. మరోవైపు ఆమె తన కూతురు, ప్రేమతో పెంచిన బిడ్డ. ఆయన మనసులో రేగిన భక్తి, పితృప్రేమ, సంప్రదాయం అనే మూడు అంశాల మధ్య ఘర్షణను రాయలవారు ఎంతో రసవత్తరంగా వర్ణించారు. విష్ణుచిత్తుడు సంప్రదాయ భక్తుడు. దైవానికి నివేదించే వస్తువు పవిత్రంగా ఉండాలి అని అనుకునే నిష్ఠ కలవాడు. అందుకే గోదాదేవి చేసిన ఈ పరిశుద్ధ ప్రేమ చర్య కూడా ఆయనకు అపచారంలా తోచింది. ఆయన ఆవేదన ఒక సగటు భక్తుడి నిష్ఠకు ప్రతీక. ఆ రోజు విష్ణుచిత్తుడు ఎంతగానో దుఃఖించి గోదాదేవి ధరించిన మాలను ప్రక్కకు పెట్టి కొత్త మాలను కట్టి శ్రీరంగనాథుడికి సమర్పిస్తాడు. గోదాదేవి భక్తి మరింత లోతుగా మారుతుంది. ఆమె మనస్సు ఇక భగవంతుడు తప్ప ఎవరినీ చూడదు, ఆలోచించదు. ఆమె ధ్యాస అంతా శ్రీకృష్ణుని మీదే. శ్రీకృష్ణుని అంటే శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలనే దృఢంగా నిశ్చయించుకున్న ఆమె ఆయన ఎడబాటును భరించలేక విలపిస్తుంది. మన్మధుని పుష్పబాణాలు ఆమెను వేధిస్తున్నాయని, వెన్నెల కూడా ఆమెకు నిప్పులా అనిపిస్తుందని రాయలవారు చాలా బాగా వర్ణించారు. గోదాదేవి బాధను చూసి ఆమె చెలికత్తెలు చందనం పూయటం, పూలపాన్పులు సిద్ధం చేయటం వంటి పరిచర్యలు చేస్తారు. కానీ ఏది ఆమె తాపాన్ని తగ్గించలేకపోతుంది. గోదాదేవి తన విరహాన్ని భక్తిగా మలుచుకుంటుంది. ఆమె కేవలం సాధారణ ప్రియురాలుగా కాకుండా ఒక యోగిన్లా కనిపిస్తుంది. మార్గశీర్ష మాసంలో పవిత్రమైన కాత్యాయని వ్రతమును ఆచరిస్తుంది. ఉపవాసాలు, జపాలు, ప్రార్థనలు చేసేది. ఇదంతా శ్రీరంగనాథుని వివాహం చేసుకోవాలనే దృఢమైన సంకల్పంతోనే. గోదాదేవి అనగా ఆండాల్ తన మనస్సులోని భావాలను తిరుప్పావై అంటే 30 పాసురాలు 30 రోజుల పాటు గీతాలుగా గానం చేసింది. ధనుర్మాసంలో గోదాదేవి ఆచరించిన వ్రతం, ఆమె చేసిన కైంకర్యాలు భక్తిభావంతో వివరించబడ్డాయి. మరోవైపు తన కుమార్తె పడుతున్న విరహబాధను మరియు ఆమె నడవడికను చూసి తండ్రి అయిన విష్ణుచిత్తుడు ఆందోళన చెందుతాడు. విష్ణుచిత్తుడు తన కుమార్తె గోదాదేవి చేసే
విచిత్రమైన ఆచారాలు, ఆమె మానసిక ప్రవర్తన చూసి ఆవేదన చెంది శ్రీరంగనాథుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీకారి కృపార్ద్రేక్షణ అంటూ స్వామిని హృదయపూర్వకంగా సంబోధించి తన కుమార్తె అవస్థ ఏమిటో తెలియజేయమని వేడుకుంటాడు. తన భక్తి సేవలను వినయంతో సమర్పిస్తూ ఆమె తీరుకు అర్థం కాని తండ్రి ఆ స్థితిలో దైవ సమాధానం కోరతాడు. విష్ణుచిత్తుని ప్రార్థనకు ప్రతిగా విష్ణు స్వరూపుడైన శ్రీరంగనాథుడు తనకు పరమ భక్తుడైన మాలదాసుని వృత్తాంతమును ఈ సందర్భంగా చెప్పటం ప్రారంభిస్తాడని రాయలవారు ఈ కథను ఆముక్తమాల్యదలో చాలా అద్భుతంగా వ్రాశారు. ఈ మాలదాసుని కథను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మాలదాసుని కథ ద్వారా శ్రీకృష్ణదేవరాయలు భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. విష్ణుచిత్తుని ప్రార్థనకు ప్రతిగా విష్ణు స్వరూపుడైన శ్రీరంగనాథుడు మాలదాసుని కథను ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తాడు. వామనావతారం ధరించి తాను వసించిన పుణ్యగ్రామానికి సమీపంలోని కురుంగుడి గ్రామంలో నివసించే మాలదాసరి అనే భక్తుడు తన కులానికి తగిన విధంగా వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి ప్రతిరోజు మంగళ కైశికి నామ సంకీర్తన చేస్తూ ఉంటాడని వివరిస్తాడు. తక్కువ కులంలో పుట్టిన స్వధర్మంలో నిలిచిన భక్తుడు కూడా నాకు ఎంత ప్రియుడో చూడమనే సందేశాన్ని విష్ణుచిత్తునికి బోధించేందుకు ఈ కథను స్వయంగా శ్రీరంగనాథుడు చెబుతాడు. తద్వారా విష్ణుచిత్తునికి తన కుమార్తె గోదాదేవి భక్తి కూడా లౌకికమైన ప్రమాణాలతో అర్థం కానప్పటికీ భగవద్భక్తి పరంగా ఎంతో ఉన్నతమైనదని సూచించే దారిలో స్వామి ఈ మాలదాసరి కథను ఉపమానంగా వినిపిస్తాడు. ఈ కథను రాయలవారు తన కావ్యంలో ఇట్లా తెలియజేశారు. కురుంగడ్డ అంటే నేటి శ్రీరంగం సమీపంలోని కురుంగుడి అనే పుణ్యక్షేత్రంలో ఒక మాలదాసరి నివసించేవాడు. ఆయన కులరీత్యా తక్కువ జాతి వాడైనప్పటికీ గుణరీత్యా పరమ భాగవతోత్తముడు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి తన వీణను చేతబట్టి నంబి శ్రీమన్నారాయణుడి ఆలయ ప్రాంగణానికి వెళ్ళేవాడు. ఆలయ ప్రవేశం లేని ఆ కాలంలో ఆయన ధ్వజస్తంభం బయట నిలబడి పరమాత్మను కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన భక్తి ఎంతటిదంటే ఆ గానానికి సాక్షాత్తు ఆ దేవుడే ముగ్ధుడయ్యేవాడు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో మాలదాసరి ఎదురించుండగా ఒక పిల్లి ఆ ఇంటిలోనికి చొరబడి కోళ్ల బుట్ట దగ్గరకు రాగా అలజడితో ఆ కోళ్లు కూయగా విని తాను నిత్యము స్వామి సేవకు పోవు సమయం ఆసన్నమైందని తలచి ఆ అర్ధరాత్రి దేవాలయానికి బయలుదేరుతాడు. బాగా చీకటిగా ఉండటంతో ఆ దాసరి దారి తప్పి ఒక దట్టమైన అడవిలో గల మర్రి చెట్టు ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రదేశంలో అక్కడ ఉన్న ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసుడు మాలదాసరిని అడ్డుకుంటాడు. ఆకలితో అలమటిస్తున్న ఆ బ్రహ్మరాక్షసుడు, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది, నిన్ను భక్షిస్తానని అంటూ తన తోటి రాక్షస స్త్రీలను కూడా పిలుస్తాడు. ఆ కుంభజానుడు అనే రాక్షసుడు ఆ మాలదాసరిని పట్టుకోగానే ఆ దాసరి కూడా బలవంతుడవుటచే ఆ రాక్షసుని తన కాళ్లతో తన్నుతూ మోచేతులతో అతని ప్రక్కలను పొడుచుచూ పెనుగులాడుతూ ఉంటాడు. మహాబలవంతుడైన ఆ రాక్షసుడు మాలదాసరిని పట్టుకొని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు తీసుకుని పోయి కట్టిపడేస్తాడు. అప్పుడు ఆ మాలదాసరి, ఓ రాక్షసుడా, ఈ శరీరం ఎలాగో నశించేదే, ఆకలి తీర్చడానికి నేను సిద్ధమే, కానీ నేడు ఏకాదశి, నా స్వామిని కీర్తించి వచ్చే వరకు నాకు గడువు ఇవ్వు, తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతాను అని అంటూ ఇంకా అనేక మంచి మాటలు చెప్తాడు. కానీ ఆ బ్రహ్మరాక్షసుడు, నీ మాటలు నమ్మేది లేదు, నిన్ను విడిచేది లేదు, నీవు వెళ్ళేది లేదు, నీవు తిరిగి వచ్చేది లేదు, నీ మాటలు నమ్మను అని అంటాడు.
మొదట నమ్మని రాక్షసుడికి మాలదాసరి అనేక ప్రమాణాలు చేసి, ఒకవేళ నేను రాకపోతే అసత్యం పలికిన పాపం, దైవద్రోహం చేసిన పాపం చుట్టుకుంటుందని చెప్పి ఒప్పించి ఆలయానికి బయలుదేరుతాడు. ఆలయానికి చేరుకున్న మాలదాసరి ఆ రోజు రాత్రంతా ఎంతో తన్మయత్వంతో తన వీణతో స్వామివారు పరవశం పొందినట్లు స్తుతిస్తూ గానం చేస్తాడు. ఆ గానంలో తన ప్రాణం మీద తీపి కంటే స్వామి మీద భక్తే ఎక్కువగా కనిపిస్తుంది. తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అడవిలోకి ఆ రాక్షసుని వద్దకు బయలుదేరుతాడు. ఆడిన మాట తప్పటం మహాపాపం అని అనుకొని మృత్యువుకు భయపడకుండా రాక్షసుడి వద్దకు వెళతాడు. ఆ మాలదాసరి రాక్షసునితో ఇట్లా అంటాడు: నా స్వామి సేవ చేసుకొని అన్ని బంధాలను తెంచుకొని నీకు ఆహారం అవటానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు ఏ ఏ అవయవాలు ఉన్నాయో అవే అవయవాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, చూసుకోమని చెబుతాడు. ఆ దాసరి యొక్క నిష్ఠ సత్యవాకులకు అంతటి బ్రహ్మరాక్షసుడు కూడా ఆనంద భాష్పాలు రాలుస్తాడు. ఆ రాక్షసుడు ఆ మాలదాసరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ దాసరిని ప్రస్తుతిస్తూ ఆ దాసరి పాదములపై పడతాడు. అప్పుడు ఆ మాలదాసరి రాక్షసునితో, నీవు చాలా పుణ్యాత్ముడు గనుక పుణ్యజీవుడు అనే బిరుదు నీకే చెల్లును అంటాడు. బ్రహ్మరాక్షసుడు మాలదాసరి సత్యనిష్టలను చూసి ఆశ్చర్యపోతాడు. భక్తి ప్రభావం వల్ల రాక్షసునిలో మార్పు వచ్చింది. అతను మాలదాసరిని తినటానికి బదులుగా, నీవు రాత్రంతా పాడిన ఆ పాటల పుణ్యంలో కనీసం కొంత భాగాన్ని నాకు ధారపోయి నాకు ఈ రాక్షసత్వం నుంచి విముక్తి ప్రసాదించు అని వేడుకుంటాడు. దీనికి ఆ మాలదాసరి, నాకు ఈ శరీరం నందు ఆపేక్ష లేదు, నన్ను చంపుకొని తిను, నా పాటల ఫలం ఏమాత్రము నీకు ఇవ్వను అని చెప్తాడు. ఎందుకంటే పుణ్యం అనేది అమ్ముకునేది కాదు అని చెప్తాడు. కానీ కొద్దిసేపటి తర్వాత రాక్షసుడి పూర్వజన్మ వృత్తాంతం విని, అంటే అతను ఒకప్పుడు సోమశర్మ అనే బ్రాహ్మణుడని, వేద విధుల్లో తప్పు చేయటం వల్ల శాపవశాత్తు రాక్షసుడు అయ్యాడని తెలుసుకొని కరుణిస్తాడు. తాను చివరగా పాడిన పాటలోని పావు ఫలాన్ని ధారపోయగానే ఆ బ్రహ్మరాక్షసుడు శాప విముక్తుడై తన నిజరూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్తాడు. అంటే ఇక్కడ కులము ముఖ్యం కాదు, గుణము ముఖ్యం అని శ్రీకృష్ణదేవరాయలు ఈ కథ ద్వారా చాటిన గొప్ప సందేశం ఇది. భగవంతుడికి కావాల్సింది భక్తి తప్ప బాహ్యమైన కులం కాదు. మాలదాసరి పాత్ర ద్వారా రాయలు వైష్ణవ తత్వాన్ని ఉన్నతంగా చిత్రించారు. ప్రాణం పోయే స్థితిలో కూడా ఇచ్చిన మాట తప్పకూడదనే మాలదాసరి ధర్మం నేటి సమాజానికి ఒక గొప్ప పాఠం. సంగీతం కేవలం వినోదం కోసం కాదు, అది మోక్ష సాధనమని ఈ కథ నిరూపిస్తుంది. రాయలవారు ఈ కథలో వర్ణించిన అడవి రాక్షసుడి రూపం, మాలదాసరి పాడిన తీరు అద్భుతమైన పదజాలంతో సాగుతుంది. ఇది ఆముక్తమాల్యదలోని విశిష్టమైన శైలికి నిదర్శనం. మాలదాసరి కథ కేవలం ఒక భక్తుని కథ మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ ప్రయాణం. అహంకారాన్ని భక్తి మరియు సత్యంతో ఎలా జయించవచ్చో ఈ కథ వివరిస్తుంది. ఈ కథ చెప్పి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తునితో ఇలా అన్నాడు: విష్ణుచిత్త, నీవు ఎందుకు అంతగా కలత చెందుతున్నావు? నా భక్తురాలైన గోదాదేవి ధరించిన మాల నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ మాలలోనే పూల సుగంధం కంటే ఆమె భక్తి ప్రేమ సౌరభమే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. రేపటి నుండి ఆమె ధరించి విడిచిన మాలనే నాకు సమర్పించు, అదే నా ఆముక్తమాల్యద అని స్వామి అంటాడు. ఈ ఆదేశం వినగానే విష్ణుచిత్తుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన దుఃఖమంతా పోయి
ఆనందంతో నిండిపోయాడు. ఆయనకు ఇప్పుడు అర్థమైంది, సంప్రదాయ నియమాల కంటే నిష్కపటమైన భక్తుని ప్రేమకే భగవంతుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని మాలదాసరి కథ ద్వారా తెలుసుకుంటాడు. ఇది ఆముక్తమాల్యద కావ్యంలోని కీలకమైన మలుపు. భక్తి అంటే కేవలం ఆచారాలు కాదు, పూర్తి శరణాగతి, నిస్వార్థమైన ప్రేమ అని శ్రీకృష్ణదేవరాయల వారు ఈ ఘట్టం ద్వారా మనకు తెలియజేశారు. గోదాదేవి ప్రేమను భగవంతుడు అంగీకరించడమే ఈ కావ్యపు పరమార్థం. స్వామి ఆదేశంతో విష్ణుచిత్తుడు ఆ రోజు నుండి గోదాదేవి ధరించిన మాలనే అత్యంత భక్తితో శ్రీ రంగనాథుడికి సమర్పించటం మొదలుపెట్టాడు. అప్పటి నుండి గోదాదేవిని అందరూ ఆముక్తమాల్యదాన్ని కీర్తించటం మొదలుపెట్టారు. మాలదాసరి కథ విన్న విష్ణుచిత్తుడికి ఇప్పుడు తన కూతురి ప్రేమ కేవలం మానవ ప్రేమ కాదని, అది భక్తితో కూడిన దివ్యమైన సంకల్పం అని స్పష్టమైంది. శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారము గోదాదేవిని విష్ణుచిత్తుడు స్వామి సేవ కొరకు శ్రీరంగమునకు పల్లకీలో తీసుకొని పోతాడు. శ్రీరంగం వైపు గోదాదేవి ప్రయాణం, గోదాదేవి శ్రీరంగనాథుని సేవించుట, గోదా శ్రీరంగనాథుల దివ్య కళ్యాణం గురించి తదుపరి ఆఖరి వీడియోలో చూడండి. అంతవరకు భక్తి రసవాహినిలో తరిద్దాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.